శరత్ గారు కాంగ్రెస్ హైకమాండ్ వెళ్ళి కలవమంటారు మిమ్మల్ని. ఎలక్షన్ బిఫోర్ కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలోనే మీరు చేరినట్టున్నారు. యాక్చువల్లీ అయితే ఐ హావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మల్లికార్జున్ ఖర్గే అండ్ అదర్స్. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రిని ఓవర్ రైడ్ చేసే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ముఖ్యమంత్రికి అక్కడ పూర్తి మద్దతుగా కేసీ వేణుగోపాల్ ఉన్నాడు. కేసీ వేణుగోపాల్ అక్కడ ఉన్నంత కాలము ముఖ్యమంత్రికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపం ఏది ఢిల్లీలో జరగలేని పరిస్థితి ఉంది అనే విషయం గ్రహించే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఒక కోట గోడలాగా ఉన్నాడు సార్. రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయాల్లో అయినా ముఖ్యమంత్రి మాటే నెక్కుతుంది. అంతే మనం ఎందుకండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అతను ఇప్పుడు స్వతంత్రించి ఒక ఉత్తరం రాయండి అని అన్నాడే తప్ప అదే రోజున ఎప్పుడైతే అతని శాఖ అది, అతని బాధ్యత అది. ఒక రైతు గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే మనకి 4 నెలల నుంచి 5 నెలల నుంచి ప్రభావం ఉంటుంది అని తెలిసినప్పుడు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేసింది? ఈ విషయాలు ఒట్టిగా ఇప్పుడు ఆయనే చెప్పినాడు, ఏమని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎట్లా మేల్కొనిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కి ఈ విషయాలు తెలియదా? తెలుసు, కానీ వాళ్ళు రేవంత్ రెడ్డిని కాన్ఫరెంట్ చేసే స్థితిలో లేరు. అక్కడ వాళ్ళే బలహీనంగా ఉన్నారు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో పోయి రాహుల్ గాంధీ గారు ప్రజలతో మమేకమవుతారు, ప్రజలతో మాట్లాడతాడు, రైతులతో మాట్లాడతాడు, కార్మికులతో మాట్లాడతాడు. మరి మన రాష్ట్రంలో ఎప్పుడు వచ్చి రైతులతో మాట్లాడినాడు, ఎప్పుడు వచ్చి కార్మికులతో మాట్లాడినాడు, ఎప్పుడు వచ్చి విద్యార్థులతో మాట్లాడినాడు? ఇదంతా రాజకీయంగా జరుగుతుందండి. కాంగ్రెస్ లో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గుడ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదో రేవంత్ రెడ్డికి సలహా ఇస్తుందని మనం ఆశించడం చాలా తప్పు, అది పొరపాటు. ఒకటి చెప్పండి. ఇప్పుడు అంటే శరత్ గారు 2 విషయాలు మాట్లాడారు. ఒకటి బీజేపీ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడారు, ఒకటి కాంగ్రెస్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడారు. నేను బీజేపీకి రెస్పాన్సిబిలిటీ లేదని నేను మాట్లాడాను. ఒక పొలిటికల్ పార్టీగా అధికారం ఉన్నా లేకున్నా మేము ప్రతిపక్ష పాత్ర చేయాల్సిందే. కానీ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇదే విషయం మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఫస్టే మాట్లాడినాను. ఏమని, మీరే ఒక డెలిగేషన్ పోయి మీ ఆఫీసర్స్, నేను పొలిటికల్ పార్టీ సీఎంలో ఎవరినో ఇరిగేషన్ మినిస్టర్ బొమ్మలే, ఇంజనీర్స్ భాష ఇంజనీర్స్కి అర్థమవుతుంది కాబట్టి ఈ ఇరిగేషన్ శాఖ నుంచి ఒక ఇంజనీర్స్ డెలిగేషన్ పోయి అక్కడ ఎన్డీఏ అధికారులను కలిసి దీని మీద ఒక ఒపీనియన్ తీసుకొని రిటర్న్ గా తీసుకొని వచ్చి ఇక్కడ చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఇగో ఈ రకంగా చేయమన్నారు, ఇగో మేము చేస్తున్నామని చెప్పాలి. అంటే వీళ్ళకి తెలుసు ఇంజనీర్స్, ఎన్డీఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్స్, నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్పిన వరకు ఏంటంటే ఇరిగేషన్ మ్యాటర్ లో వాళ్ళు అసలు జోక్యం చేసుకోరు. అదే వీళ్ళు పోతే చెప్తారు, వీళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు శరత్ గారు అన్నట్టు వాళ్ళు కాలయాపన చేసి ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏకి మళ్ళీ లెటర్ రాస్తున్నాం, మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం సరే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, టీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉంది. ప్రభుత్వం నుంచి రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించి ప్రతిపక్షాలకు ఏం లేకుండా చేయాలి. మేము చెప్పాము, మా మాట చెప్పాం కదా, మేము ఇరిగేషన్ బీజేపీ నుంచి చెప్పాము. ఇప్పుడు శరత్ గారు అంటున్నారు 2 మాటలు చెప్తున్నారు.